సో ఇవాళ నేను వైరల్ ఫీవర్స్ విత్ థ్రాంబోసైటోపినియా, మనం ప్లేట్లెట్స్ తగ్గితే దాన్ని మనం థ్రాంబోసైటోపినియా అంటామండి. సో దాని గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. హలో అండి, ఐఎమ్ డాక్టర్ నితిన్ రెడ్డి, కన్సల్టెంట్ ఫిజిషియన్ అండ్ డయాబెటాలజిస్ట్ అట్ రెనో హాస్పిటల్స్ కోంపల్లి. సో ఇప్పుడు ఈ సీజన్స్లో చాలా కామన్గా మనం ప్లేట్లెట్స్ తగ్గి విత్ ఫీవర్తో చాలా కామన్గా చూస్తున్నాము. ఈ థ్రాంబోసైటోపినియా అంటే ప్లేట్లెట్స్ తగ్గే కారణాలు కొన్ని కామన్గా ఈ వైరల్ ఫీవర్స్ కొన్ని కారణాలు ఉన్నాయని, కొన్ని బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కూడా రీజన్స్ ఉంటాయి. కామన్గా మనం చూసే వైరల్ ఫీవర్స్ వచ్చేసి ఒకటి ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ డెంగీ అండి. సో ఈ డెంగీ జ్వరం మస్కిటో బైట్ వల్ల వచ్చే జ్వరం మనకి. సో యూజువల్గా ఫ్రెష్ వాటర్స్, మనం వర్షాలు పడి దాని తర్వాత అక్కడ వాటర్ ఎక్కడైనా ఇంట్లో కానీ బయట కానీ ఎక్కడైనా అట్లా ఫామ్ అయ్యి అట్లా ఉంటే స్టెగ్నెంట్ ఉంటే ఆ వాటర్ ద్వారా ఆ మస్కిటోస్ బ్రీడ్ అయ్యి దాని నుంచి మనకి హ్యూమన్స్ ట్రాన్స్మిట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. డెంగీ జ్వరం వచ్చిన పేషెంట్స్కి యూజువల్గా ఫస్ట్ 3 to 5 days హై గ్రేడ్ ఫీవర్స్, బాడీ పెయిన్స్, హెడేక్, ఐ పెయిన్స్ ఇలాంటి కామన్ సిమ్టమ్స్తో వస్తారు. కొందరికి దగ్గు కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, వామిటింగ్స్, లూజ్ మోషన్స్. సో ఇలాంటి సిమ్టమ్స్తో ఇనీషియల్గా ప్రజెంట్ అవుతారు. సో వాళ్ళకి మనం యూజువల్గా ప్లేట్లెట్స్ టెస్ట్ చేస్తే అందరికీ కాదు కానీ కొందరికి ప్లేట్లెట్స్ తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. సో ప్లేట్లెట్స్ మనకి ఒకవేళ యూజువల్గా బిలో 50,000 ఉంటే వాళ్ళు మనం advise them to get admitted to give some IV fluids, and ఒకవేళ కనుక above 1 lakh ఉంటే we ask them to come monitoring చేస్తూ ఉంటాం. ప్లేట్లెట్స్ టెస్ట్ మానిటర్ ఎవ్రీ 48 hours to 72 hours చేసుకుని వాళ్ళని మానిటర్ చేస్తూ ఉంటాం. సో ఈ డెంగీ జ్వరం వచ్చిన పేషెంట్స్ విత్ థ్రాంబోసైటోపినియా మోస్ట్ ఇంపార్టెంట్ ట్రీట్మెంట్ వచ్చేసి ఫ్లూయిడ్ ఇంటేక్ అండి. ఫుల్ హైడ్రేట్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. సో అట్లీస్ట్ 4 to 5 liters వాటర్, ఎలక్ట్రాల్ పౌడర్. సో ఈ హైడ్రేషన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్. ఒకవేళ కనుక వాటర్ ఇంటేక్ మంచిగా ఉండి ఆకలి బాగానే ఉంటే కనుక అంత వరి అవ్వాల్సింది కాదు. బట్ కొందరిలో ఏంటంటే ఈ థర్డ్ స్పేస్ లాస్, ఫ్లూయిడ్ లాస్ అవుతూ ఉంటుంది. దానివల్ల ప్లేట్లెట్స్ సివియర్గా తగ్గడం ఉంటుంది. కొందరికి ఇంకా వామిటింగ్స్ చాలా ఎక్కువ అవ్వడం ఉంటుంది. కొందరికి లివర్ ఎంజైమ్స్ ఎలివేట్ అయ్యి లివర్ కూడా ఇన్వాల్వ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అలాంటి పేషెంట్స్కి క్లోజ్ మానిటరింగ్ చాలా అవసరం ఉంటుంది. అడ్మిట్ చేసి ఈ ఫ్లూయిడ్స్ ఇవ్వడం కానీ, కన్సర్వేటివ్ ట్రీట్మెంట్, కొన్ని మెడికేషన్స్ ఇచ్చి వాళ్ళని ట్రీట్ చేయడం జరుగుతుంది. సో ఈ ప్లేట్లెట్ డ్రాప్ అప్ టు 7 to 9 days కొందరికి ప్లేట్లెట్స్ తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకే మనం ఇనీషియల్గా కనుక ఇలాంటి సిమ్టమ్స్తో ఉండి కనుక వాళ్ళు వస్తే కనుక తొందరగా మనం టెస్ట్ చేసి ఒకవేళ తొందరగా మనం మానిటర్ చేయగలిగితే వాళ్ళు కాంప్లికేషన్స్ కాకుండా చూడొచ్చు. సో మన థ్రాంబోసైటోపినియా ప్లేట్లెట్స్ తగ్గి వచ్చే కాంప్లికేషన్స్ వచ్చేసి బ్లీడింగ్, నేసల్ బ్లీడింగ్ కానీ, మౌత్ నుంచి బ్లీడింగ్ కానీ, మోషన్లో బ్లీడ్ అవ్వడం కానీ, ఇలాంటి కాంప్లికేషన్స్ కామన్గా చూస్తూ ఉంటాము. సో అలాంటి సిచ్యువేషన్లో వాళ్ళకి బ్లీడింగ్ ఏమైనా అయినా కూడా వెంటనే మన ప్లేట్లెట్స్, ఎస్టీపీ, సింగిల్ డోనర్ ప్లేట్లెట్స్ అని ఉంటుంది, దాన్ని ఎక్కడం అవసరం ఉంటుంది. సో ఇది డెంగీ జ్వరం కామన్గా మనం చూస్తే ఫీవర్, థ్రాంబోసైటోపినియా, ప్లేట్లెట్స్ తగ్గి వచ్చే జ్వరం. సో ఇది కాకుండా కొందరిలో మనం టైఫాయిడ్ జ్వరంలో కూడా ప్లేట్లెట్స్ తగ్గి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. టైఫాయిడ్ అనేది ఒక బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్. సో దాన్ని మనం IgM టైఫాయిడ్ అనే బ్లడ్ టెస్ట్తో మనం టెస్ట్ చేసి కనుక్కోవచ్చు టైఫాయిడ్ ఉందో లేదో. అండ్ ఈవెన్ బ్లడ్ కల్చర్స్, కొన్ని టెస్ట్లు ఉంటాయి. సో దాని ద్వారా తెలుసుకుని వాళ్ళకి ట్రీట్మెంట్, కొన్ని యాంటీబయాటిక్స్ ఉంటాయి. సో అది ట్రీట్ చేస్తే మనం కాంప్లికేట్ కాకుండా చూడొచ్చు. ఇంకా కొన్ని కారణాల్లో లెప్టోస్పైరా అనే ఒక ఇన్ఫెక్షన్ వల్ల కూడా, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వల్ల కూడా మనకి ప్లేట్లెట్స్ కామన్గా తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇవి కాకుండా కొన్ని ఇంకా చూస్తున్నాం, ఇవన్నీ నెగిటివ్ వచ్చినా కూడా కొన్ని వైరల్ ఫీవర్స్ విచ్ ఆర్ నాట్ డిటెక్టబుల్, తెలియకుండా కొందరికి చాలా కామన్గా చూస్తున్నాం. ట్రీట్మెంట్ ఈజ్ సేమ్, అన్నిట్లో ట్రీట్మెంట్ ఒకటే ఉంటుంది అన్ని వైరల్ ఫీవర్స్లో. సో మెయిన్ థింగ్ ఈజ్ ఫ్లూయిడ్ ఇంటేక్, మంచిగా నీళ్ళు తాగడం, IV ఫ్లూయిడ్స్, అడ్మిట్ అవుతే IV ఫ్లూయిడ్స్ ఇవ్వడం. ఇలాంటి బ్లీడింగ్ ఏమైనా ఉన్నా కూడా వాళ్ళకి ప్లేట్లెట్స్ ఎక్కడం, ఇలాంటివన్నీ మానిటర్ చేస్తూ ఉంటాము. సో ఎనీ సిమ్టమ్స్, హై గ్రేడ్ ఫీవర్స్, బాడీ పెయిన్స్, హెడేక్, నెక్ పెయిన్, ఇలాంటి సిమ్టమ్స్తో ఏవి వచ్చినా కూడా ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ కన్సల్ట్ ఎ ఫిజిషియన్ అండ్ మేక్ షూర్ యూ హైడ్రేట్ అవ్వడం చాలా అంటే చాలా ఇంపార్టెంట్. సో యాజ్ లాంగ్ యాజ్ యూఆర్ డ్రింకింగ్ గుడ్ ఫ్లూయిడ్స్, ఈటింగ్ వెల్, సో నథింగ్ టు వరీ. బట్ అలాంటి కాకుండా ఇంకేమైనా సిమ్టమ్స్ డెవలప్ అవుతే కనుక వెంటనే కన్సల్ట్ అయ్యి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ టెస్ట్లు చేయించుకొని మనం కనుక ఈ ఫాలో అయ్యే కొన్ని ప్రికాషన్స్ ఫాలో అవుతే ఖచ్చితంగా మనం కాంప్లికేషన్స్ అయితే అవాయిడ్ చేయొచ్చు. థ్యాంక్ యూ.